హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో నేను మీకు మా ఇంట్లో అమ్మ కరివేపాకు పొడి ఎలా చేస్తుందో నేనైతే షేర్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ నాకు కరివేపాకు పొడి కానీ ఏదైనా పొడులు చేయడం కానీ నాకు రాదు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకుంటూ షూట్ చేసుకుంటూ వై నాట్ టు షేర్ ఇన్ ద యూట్యూబ్ అని చెప్పేసి ఒక వీడియో లాగా పెట్టుకుంటున్నాను. అది నేను ఫ్యూచర్లో చూసుకొని నేను కావాలంటే చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి పెడుతున్నాను. అండ్ మీకు కూడా యూస్ఫుల్ అయ్యిద్ది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ యూస్ఫుల్ అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూసేయండి. కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు ఒక 20 to 30 అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు, మినప్పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు, అలాగే ఇంగువ. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇవే కాదు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి రెసిపీలోకి వెళ్తాం కదా అప్పుడు చెప్తాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని 1 by 1 ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి అరోమా కూడా తెలుస్తుంది, బాగా మంచి స్మెల్ వస్తుంది. ఆ స్టేజ్లో ఆఫ్ చేసుకోవాలి. పెద్ద గ్రెయిన్స్ నుండి స్టార్ట్ చేసుకోండి, సో దట్ మాడిపోకుండా ఉంటాయి చిన్నవి. ఇది ఒక చిన్న టిప్. మనం ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు వాటిలో సైజ్ ఏ అయితే పెద్దగా ఉన్నాయో అవి ఫస్ట్ ఫ్రై చేసుకోండి. అలా చేయడం వలన మళ్ళీ చిన్నవి వేసినప్పుడు మాడిపోకుండా ఉంటాయి. అందుకని నేను ఫస్ట్ శనగలు వేసుకుంటున్నాను. అవి ఆల్మోస్ట్ ఒక 30% ఫ్రై అయిన తర్వాత మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను. అవి కూడా ఒక 30% ఫ్రై, అంటే టోటల్ శనగపప్పు 60%. మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 minutes ఈచ్ వన్ ఫ్రై చేసుకొని, టైం ప్రకారం చెప్తే ఈచ్ వన్ 2 minutes ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ధనియాలు యాడ్ చేశాను. ఇవి కూడా ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇవి జస్ట్ ఒక 1 minute అలా ఫ్రై చేసుకున్న తర్వాత మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండండి, దట్టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలపండి, సో దట్ మాడిపోకుండా ఉంటాయి. ఇవన్నీ మీరు కనుక చూస్తే మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ వేసుకోండి. ఇంగువ ఎంత అని చెప్పచ్చు అంటే చాలా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా, మీరు కారాన్ని బట్టి తీసుకోండి. నేను ఇక్కడ ఒక 20 to 30 తీసుకున్నాను, ఎందుకంటే ఇవి మీడియం స్పైస్లో ఉన్నాయి కాబట్టి ఇవి ఇన్ని తీసుకున్నాను అనమాట. ఇవి కూడా లో ఫ్లేమ్లో కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారడానికి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఈ మిర్చి, కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకునే లోపు ఆల్రెడీ ముందు ఫ్రై చేసుకుంటాం కదా, అవి కూల్ అయిపోతాయి అన్నమాట. సో దట్ మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఈ కరివేపాకు కారం ఫ్రైలోనే మనకి కరెక్ట్గా టైం అనేది సెట్ అయిపోతుంది, వెంటనే మిక్సీకి వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇది ఎలా అంటే మనం చేత్తో నలిపితే పొడి అయిపోవాలన్నమాట. ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకోండి, లో ఫ్లేమ్లోనే చేసుకోండి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ద మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు మాడిపోయిన వాసన అలా వచ్చేస్తుంది, కాబట్టి అలా మాడనివ్వకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నేను చూపిస్తున్నాను కదా అలా చేత్తో నలిపితే పొడుమైపోవాలి. ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఇవన్నీ కూల్ డౌన్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న గ్రెయిన్స్ అన్నీ వేసుకొని, అందులోకి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కల్లుప్పు అండ్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని పీసెస్లా చేసుకొని అందులో వేసుకోండి. ఇలా పీసెస్లా చేసుకోవడం వల్ల స్పేస్ ఒకేసారి అన్నీ పడతాయి అన్నమాట మిక్సీ జార్లో. ఇవన్నీ వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకుందాం. ఇలా చేసుకున్న పౌడర్ని పక్కన ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు కరివేపాకును కూడా ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందాం.
కొంచెం అంటే హాఫ్ ది పార్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా ఇందులోకి బ్యాచెస్ వైజ్గా కలుపుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. స్టార్టింగ్లో చూపించాను కదా నేను కరివేపాకు, ఆ కరివేపాకు అంతా పట్టలేదు. మనం ఇక్కడ టేస్ట్ చూసుకుంటూ స్పైస్నెస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. కంప్లీట్గా హాఫ్ కరివేపాకు, హాఫ్ పౌడరు అలా వేసుకుంటూ టోటల్గా అంతా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నుల్లిపాయలు, గార్లిక్ అంటారు కదా, ఆ గార్లిక్ని కూడా ఫైన్గా పేస్ట్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న గార్లిక్ని ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం, అందులోకి వేసి చేత్తో స్మాష్ చేస్తూ గార్లిక్లో ఉన్న గుజ్జంతా ఆ పౌడర్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడే కొంచెం గ్రెయిన్స్ అలా ఉన్నా కానీ తీసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా మెత్తగా చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకే ఇది కంప్లీట్గా ఆప్షనల్, ఈ ప్రాసెస్తో స్టాప్ చేసేయచ్చు. లేదు అనుకుంటే మేమైతే స్పెషల్గా దీంట్లోకి బెల్లం యాడ్ చేసుకుంటాము, చాలా బాగుంటుంది, టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ పౌడర్ని మొత్తాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం ఒక టీ స్పూన్ ఆర్ టేబుల్ స్పూన్ అయినా మనం తీసుకునే క్వాంటిటీ బట్టి, దీన్ని బట్టి ఫుల్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను బెల్లం. వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఎక్కువసేపు తిప్పేయకుండా మిక్సీని జస్ట్ పల్స్లో పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే అనమాట. అంతే అండి, కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లోకి, కంటైనర్లోకి వేసేసుకుందాం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాలాగే కొత్తగా వంటలు నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.